ఇంట్లో కూరగాయలు లేనప్పుడు బంధువులు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే అదిరిపోయే రెసిపీ, అదే నూరు నుంచి చోలే మసాలా కర్రీ. రుచికరంగా ఉండే ఈ కర్రీ ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా కాబులి శనగలు అయితే ఒక 6 hours అయితే నానబెట్టుకొని ఇలా బాయిల్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. టమాటాలు అయితే ఇలా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక మంచిగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి స్పూన్ అయితే పసుపు, కొద్దిగంత కరివేపాకు పొడి కూడా వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే, అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ తయారీకి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. ప్రాసెస్ కూడా చాలా తక్కువే అండి. ఇలా టమాటా ప్యూరీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ముందుగా కాబూలి శనగలు అయితే ఒక 6 hours అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులోనే తగినంత కారము, 1 స్పూన్ అయితే ఉప్పు వేసి మంచిగా ఉడికించుకోవాలి. పెట్టి అయితే ఒక 5 to 10 minutes అయితే లో ఫ్లేమ్ లో మంచిగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అయితే కలిపేసుకుని ఉండాలి. చూడాలి కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే ఒక బిర్యానీ ఆకు ఇందులో వేసుకొని కలుపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తున్నప్పుడు అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మీకు ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఇది మంచి ఆప్షన్, ఈజీగా అయిపోతుంది. ఒకసారి కలిపేసుకున్నాక ముందుగా బాయిల్ చేసుకున్న కాబూలి శనగ వాటర్ తో సహా ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీ, పరోటాల్లోకి సూపర్ గా ఉంటుంది. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 minutes అయితే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వస్తున్నప్పుడు ఇందులో కొద్దిగంత కసూరి మేతి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్ గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసి అయితే 2-3 minutes అయితే వదిలేసేయాలి. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీల కోసం లిషికాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత మంచిగా ఉందో కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.